ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ మనసున్న మహారాజు విషయానికి వస్తే ఇది ఒక సీరియస్ క్వశ్చన్ సార్. మీరు చెప్పాలనుకుంటే సమాధానం చెప్పండి, లేదా స్కిప్ చేసేసేయండి పర్లేదు. హీరో రాజశేఖర్ గారు అద్భుతమైన నటుడు, అద్భుతమైన స్టారు, బీభత్సమైన కెరీర్. కానీ వారి మీద ఒక చిన్న అభిప్రాయం ఉంది. ఆయన షూటింగ్‌కి లేట్‌గా వస్తారని చెప్పేసి. ఇలాంటి ఒక అభిప్రాయం ఉంది. బట్ అద్భుతమైన సినిమా ఇచ్చారు మీకు. మీరు ఆయనకి ఇచ్చారు, ఆయన మీకు ఇచ్చారు. మనసున్న మహారాజు సూపర్ డూపర్ హిట్. సో రాజశేఖర్ గారితో సినిమా తీసే ముందు మీకు ఎవరు మిమ్మల్ని హెచ్చరించలేదా? హెచ్చరించారు. ఆయన టైంకి రారయ్యా, 12 గంటలకు వస్తారు షూటింగ్‌కి, ఆయనతో మీరు ఎక్కడ పడగలరు, లేట్ అయిపోద్దని చెప్పారు. ముత్యాల సుబ్బయ్య గారు మాకు మంచి సపోర్ట్ చేశారండి, ఆ డైరెక్టర్ గారు. ఎలా అంటే ఆయన అప్పటికి 5-6 సినిమాలు చేస్తున్నారు. వేరే డైరెక్టర్లు అయితే వేరే విధంగా ఉంటుంది మీకు. ఆయనతో 5-6 సినిమాలు చేశాను నేను. 5 సినిమాలు చేశాను రాజశేఖర్ గారితో. వారికి ఉన్నాయి సినిమాలు, చాలా సినిమాలు చేశాను. నాకు ఆయనకి మంచి ర్యాపోర్ట్ ఉంటుంది. నేను చక్కగా ప్లాన్ చేస్తాను. ఆయన లేట్‌గా వచ్చినా మీకు ఇబ్బంది లేదు. ఆ సీన్‌లో ఉన్న పోర్షన్ అంతా నేను తీసుకున్న తర్వాత, ఆయన వచ్చిన తర్వాత ఆ సీన్ ఫినిష్ చేస్తాను. సో నాకు ఆయనకి మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. మీరు ఆ డౌట్ పెట్టుకోక్కర్లేదు అని ఆయన చెప్పడం మూలంగా అప్పుడు స్టార్ట్ చేశాను అట్లా. అండ్ మనసున్న మహారాజు విషయానికి వస్తే సార్, నాకు సినిమాలో కల్లు చిదంబరం, కోట మధ్య ఒక ట్రాక్ ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం 'మంగళవరం' అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో గోడ మీద పేర్లు రాస్తారు. ఎవరైతే ఊర్లో ఇల్లీగల్ అఫైర్స్ ఉంటాయో వాళ్ళ పేర్లు రాస్తారంటారనమాట. ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారు. మన మీసాల లక్ష్మణ్, అతనికి కళ్ళు ఉండవు. అతని పక్కన అజయ్ ఘోష్ గుండు క్యారెక్టర్ అతను ఉంటారు. మన రాజశేఖర్ గారి సినిమాలో, మీ సినిమాలో ఉన్న ఆ ట్రాకే మళ్ళీ కొంచెం అటు ఇటు మార్చి అక్కడ వాళ్ళు వాడుకున్నట్టు అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా? అంటే మీకు అర్థమై ఉంటది నేనేం అడుగుతున్నాను. సో కళ్ళు చిదంబరం గారికి అక్కడ కళ్ళు ఉండవు. ఇక్కడ పక్కన కోట గారు ఒక పిసినారి లేదా అలాంటి ఒక క్యారెక్టరైజేషన్. ఇక్కడ అజయ్ ఘోష్ గారికి వస్తే ఆయన అలా క్యారెక్టర్ కాకపోయినా కానీ ఊర్లో ఒక బ్యాడ్ క్యారెక్టర్, పక్కన కళ్ళు లేని మీసాల లక్ష్మణ్ గారు. సో టెంప్లెట్ అంతా అదే. ఎప్పుడన్నా అనిపించిందా మీకు? డెఫినెట్ గా అనిపించింది. అయితే యాక్చువల్గా అది ఒక మలయాళం ఫిల్మ్ రీమేక్ అండి అది సార్. ఇది మనసున్న మహారాజు అని. ఈ కామెడీ ట్రాక్ అంతా మళ్ళీ రైటర్స్ని పెట్టి డైరెక్టర్ గారు అంతా డెవలప్ చేసింది అనమాట. అందులో ఒక విషయం, మనోరమ గారు మదర్గా యాక్ట్ చేశారు. వారు చాలా సినిమాలు చేశారు. అప్పటికే చాలా ఎక్స్పీరియన్స్డ్, ఎన్నో సినిమాలు చేశారు. అప్పటికే నియర్లీ ఆమె గిన్నిస్ రికార్డ్ 1000 ఫిల్మ్స్ చేసి గిన్నిస్ రికార్డులో ఉన్నారు. అట్లాంటి ఆర్టిస్ట్ని మేము పెట్టుకున్నాం అండి. మేము ఎట్లా ఉంటుందో ఏంటి అనేది అప్పుడు అనుకున్నాం. చిన్నగా భయపడ్డాం, కానీ ఆవిడ చాలా మంచి కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అండి. చాలా అద్భుతంగా, ఎట్లాంటి ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి ట్రబుల్ ఇవ్వాల, చాలా అందరితోటి కలిసిపోయి సినిమా చేసిన మనస్తత్వం ఆమె. ఆవిడతో, మనోరమ గారితో సినిమా చేయడం అనేది గ్రేట్ ఎక్స్పీరియన్స్ మాకు. ఈ మొత్తం ప్రయాణంలో దానయ్య గారితో మీరు విడిపోయారా? దానయ్య గారు మీతో విడిపోయారా? మీ పాత్రలు వేరవడానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు చెప్పాలండి, మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన సినిమాల్లో ఒక సినిమా లేదు అంటే శివమణి కూడా మేమందరం కలిసి చేసామండి. ఓకే. శివమణి కూడా మేము అందులో మేము కూడా పార్ట్నర్స్ అందులో. అందులో కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేసిన వ్యక్తులు ఉన్నాయి. శివమణి డైరెక్టర్ గారు, పూరి గారు, మేము కూడా అందరం కలిసి దాంట్లో కూడా దానయ్య, భగవాన్ పేర్లు ఉంటాయి అందులో. మేము కూడా ఆ సినిమా చేసాం. అలాగే అంటే దేశముద్రు సినిమా, దేశముద్రు అప్పుడు కూడా భగవాన్ గారు ఉన్నారు అందులో. అంటే ఇప్పుడు ఏంటి సార్, మీకు తెలియదే ఉంటుంది, చాలా సంవత్సరాలు చేసాం అప్పటికే. జనరల్గా చిన్న చిన్న ఫైనాన్షియల్ దగ్గర, అట్ల దగ్గర, వ్యాపారం దగ్గర చిన్న చిన్న లావాదేవీల దగ్గర మనస్పర్ధలు రావడం సహజం, అది కామన్. ఆ విధంగా విడిపోయిందో తప్ప వేరే గొడవలు పడే అయితే ఏం కాదు. దాని మీద ఆయన క్లాస్మేట్, దాని గురించి ఆయన ఎక్కువ చెప్పగలుగుతాడు. మీరే ఓపెన్ అవ్వాలి సార్. అంతేనండి, మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కూడా ప్రాణ స్నేహితులు, క్లాస్మేట్స్ అండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు అండి. ఏదో మీలాంటి కొత్త వాళ్ళు ఎవరన్నా చూసినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు భగవాను, ఎవరు దానయ్య అనేది చాలా మందికి తెలిసేది కాదండి. ఈ కన్ఫ్యూజన్ అక్కడ ఉండేది ఉండేదండి. మీలాంటి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా సరే భగవాన్ దానయ్య అని పిలిచినా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు, దానయ్య భగవాన్ అని పిలిచినా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళం. అంత ప్రాణ స్నేహితులు అండి. ఒక మాటలో చెప్పాలంటే
ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకున్నంత స్నేహితులం అండి. సార్. అలాంటి స్నేహితులం. మీకు తెలియనిదేముందండి బిజినెస్‌లో. డబ్బు దగ్గర వస్తాయి కదండీ చిన్న చిన్ని మనస్పర్ధలు. అట్లా జరిగిందండి అంతే. వీళ్ళిద్దరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కూడా మా ఇంట్లోనే ఉండేవారండి ఇద్దరు కూడా. ఇండస్ట్రీలో అప్పుడు వచ్చిన కొత్తలో ఒక 2 ఇయర్స్ పాటు ఇంచుమించు మా ఇంట్లోనే ఉన్నారు. సార్. నేను అప్పటికి మ్యారీడ్. వీళ్ళిద్దరు కూడా మా ఇంట్లోనే ఉండి ఉన్నారు. ఇప్పుడు అంతా చనువుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ టర్మ్స్? ఇప్పుడంటే అలా ఉంటే అల్లు అంతా తప్పని టర్మ్స్ పెద్దగా అంటే ఆయన ఇండివిజువల్‌గా ఆయన ఎదిగారు. మేము ఇండివిజువల్ మేము అయిపోయాం కదా! సార్. ఇంకా ఎవరి బిజినెస్ ఆళ్ళదేనండి ఇక్కడ. బట్ సెపరేట్‌గా ప్రొడక్షన్ ఆయన బాగా ఎమోషనల్ అయిపోతున్నారు. దానయ్య గారి పేరు తీయంగానే. తెలుస్తుంది సార్ మీ కళ్ళల్లో. అంటే బిజినెస్, సినిమా, డబ్బు ఇయన్నీ పక్కన పెడితే ఇప్పటిదాకా ఆయన ఓపెన్ అవ్వలేదు. దానయ్య గారి పేరు రాంగానే బాగా ఎమోషనల్ అయిపోయారు. ఆ స్నేహం అయితే కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి క్లాస్‌మేట్స్ అండి. ఒకే ఊరు క్లాస్‌మేట్స్. మీరు చెప్పారు కదా! ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ ఒకే బైక్‌లో ఎళ్ళేవారు. చెరో బైకు కాదు. ఆ తర్వాత కారు కొనుక్కున్నా ఒకే కారులో ఎళ్ళేవారు. అట్లా. అలాగా అంత స్నేహంగా ఉన్నారనమాట. అంత ఫ్యామిలీ రిలేషన్ కూడా అలాగే ఉండేది. వాళ్ళిద్దరు బంధువులు కూడా తర్వాత. బంధువులు కూడా అయ్యారు. సో, అలాంటప్పుడు మరి విడిపోయినప్పుడు ఆ ఎమోషన్ ఉంటది కదండీ తనకంత. అట్లా. మేబీ వారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సింహం విషయానికొస్తే ప్రొడ్యూసర్‌లుగా మీరు ఒక రాంగ్ స్టెప్ ఏసారనుకోవచ్చా? డైరెక్టర్ విషయంలో రామ్ ప్రసాద్ గారిది. అంటే రామ్ ప్రసాద్ గారి గత సినిమాలు చూసుకుంటే 'చిరునవ్వుతో' గాని, ఆయనది ఇలాంటి ఒక బ్యాక్‌గ్రౌండ్ సెన్సిబుల్ మూవీస్ తీసే బ్యాక్‌గ్రౌండ్. సింహం తీసే సమయానికి 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' ఇలాంటి ఉద్ధృతమైన సినిమాలు తీసి ఇండస్ట్రీలో ఒక సింహంలాగా ఉన్నారు బాలకృష్ణ గారు. రామ్ ప్రసాద్ గారు బాలకృష్ణ గారిని హ్యాండిల్ చేయగలరా? లేదా? అన్న అనుమానం రాలేదా మీకు? ఆ ప్రాజెక్ట్ బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? అంటే ఆయన హ్యాండిల్ చేయలేరా అనేది డౌట్ రాలేదండి. ఎందుకంటే బాలకృష్ణ గారితో ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గా చాలా సినిమాలు చేశారు. సార్. రాంప్రసాద్ గారు బి. గోపాల్ గారి దగ్గర ఆయన అసోసియేట్‌గా పనిచేశారు. సార్. సో, బాలకృష్ణ గారి సినిమాలో ఎక్కువ సినిమాలు ఆయనతో కలిసి పనిచేశారు. సో, ఆయన హ్యాండిల్ చేయగలిగారనే ఉద్దేశంతోటే మేము అప్పటికి 'చిరునవ్వుతో' ఆయన సినిమా పెద్ద హిట్. సక్సెస్ అయింది. అవును. హిట్ అయింది కదండీ! అయితే మేము ఈ రాంప్రసాద్ గారి పేరు చెప్పగానే బాలకృష్ణ గారు, "ఓహ్! నాకు బాగా పరిచయస్తుడు కదా ఆయన. ఆయనతో చేయడం నాకేం ఇబ్బంది లేదు." అని ఆ విధంగా ఆయన ఒక పాజిటివ్ ఇమ్మీడియేట్‌గా నోట్‌లోనే పాజిటివ్ తోటే అసలు ఆ పేరు చెప్పగానే ఓకే చేశారు. ఓకే. అంతే తప్ప ఆయన హ్యాండిల్ చేస్తారా? చేయలేరా? అనే డౌట్ ఎప్పుడు రాలా. సార్. బిగినింగ్‌లో రాలా. ఎందుకంటే ఆయనతో చాలా సినిమాలు చేశారు. ఒక ర్యాపో ఉంది. ఆయన ర్యాపో ఉంది. ఆయన మూడ్ అంతా ఆయనకు తెలుసు. ఎట్లా వర్క్ చేయించుకోవాలో అంతా తెలుసు. అది కథేమో చిన్ని కృష్ణ ఇచ్చారు. సార్. పరుచూరి బ్రదర్స్ ఉన్నారు అక్కడ. స్క్రీన్ సీనియర్ ప్లే, మోస్ట్ డైలాగ్స్ వాళ్ళు ఇచ్చారు. పరుచూరి బ్రదర్స్ ఉన్నారు. ఏదైనా సీన్ ఇంపార్టెంట్ సీన్ అప్పుడు వాళ్ళు సెట్‌కొచ్చి బాలయ్య బాబుకి ఆ సీన్ చెప్పడం. ఆ సీన్ కంటెంట్ ముందు వెనకాల చెప్పడం అంతా కూడా వాళ్ళు బాగా హెల్ప్ అయ్యేవారు. ఆ విధంగా దానికి టీమ్ అంతా కూడా పెద్ద టీమ్ అండి. సార్. అంతా కూడా పెద్ద పెద్ద టెక్నీషియన్స్. గోపాల్ గారి ప్లేస్‌లో రామ్ ప్రసాద్ అండి. మిగతా తప్పితే మొత్తం అంతా కూడా బి. గోపాల్ గారి టీమ్ అండి. ఓకే. టెక్నీషియన్స్ అంతా కూడా.